హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారి యొక్క మాక్ టెస్ట్ నుండి తీసుకోబడిన బిట్స్ ఇవి. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన 30 బిట్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గివ్ హిమ్ ద బుక్. ద పాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని పాసివ్ వాయిస్లోకి మారిస్తే దేనితో మొదలవుతుంది? సెంటెన్స్ బిగిన్స్ విత్ అన్నాడు. చూడండి, మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం పాసివ్ వాయిస్లోకి మారిస్తే ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది, అంతే కదా. సో ఇందులోని ఆబ్జెక్ట్ ఏంటి? ద బుక్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ద బుక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 2. డోంట్ సిట్ ఆన్ ద బెంచ్, ఐ డాష్ ఇట్. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, డోంట్ సిట్ ఆన్ ద బెంచ్, బెంచ్ పైన కూర్చోవద్దు. ఐ డాష్ ఇట్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఐ యామ్ గోయింగ్ టు పెయింట్. ఐ యామ్ గోయింగ్ టు పెయింట్ అంటే అర్థం ఏంటంటే నేను దానికి పెయింట్ వేయబోతున్నాను అంటే ఇమీడియట్గా జరగబోయే ఫ్యూచర్ యాక్షన్ తెలియజేసేవి ఐ యామ్ గోయింగ్ టు. చూడండి, ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు అరేజ్ అంటే నేను ఇప్పుడు అరేజ్ చేయబోతున్నాను. ఇమీడియట్ ఫ్యూచర్ యాక్షన్ తెలియజేసేవి ఐ యామ్ గోయింగ్ టు. ఓకే, అంటే గోయింగ్ టు అనేటప్పటికి ఇమీడియట్ ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్ ఎందుకు కాదో చూద్దాం. విల్ బీ పెయింటెడ్ అని అన్నాడు. విల్ బీ పెయింటెడ్ అనేది ఇక్కడ ఫ్రేజ్ తప్పు. చూడండి, నెక్స్ట్ ఫ్యూచర్లో జరగాలి. విల్ బీ పెయింటెడ్ అనేది ఫ్యూచర్కి సంబంధించింది అయినా ఇక్కడ సందర్భానుసారం కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఐ యామ్ పెయింట్ ఇట్. ఐ యామ్ పెయింట్ అనే ఎప్పుడు రాదు. యామ్ పెయింటింగ్, ఈజ్ యామ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ వచ్చేటప్పుడు ఏమవ్వాలి? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. అలా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లేదు. ఓకే, నెక్స్ట్, ఐ హ్యావ్ పెయింట్ ఇక్కడ కూడా తప్పు. ఐ హ్యావ్ పెయింటెడ్ రావాలి. సో 3-4 ఆప్షన్స్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్ ఐ షల్ పనిష్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది అని అడుగుతున్నాడు. చూడండి, అన్లెస్ వచ్చింది అంటే ఎప్పుడైనా వాక్యం పూర్తి కాదు. అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్, నువ్వు నిజం చెప్పకపోతే. అన్లెస్ అంటే అలా కాకపోతే అని అర్థం. ఓకే, అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్, నువ్వు నిజం చెప్పకపోతే ఐ షాల్ పనిష్, నేను పనిష్ చేస్తాను. చూడండి, మన తెలుగులో మాట్లాడుకుంటే ఒక అసమాపక క్రియ అన్నట్టు. అంటే ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వని సెంటెన్స్ ఒకటి, పూర్తి అర్థాన్ని ఇచ్చే సెంటెన్స్ ఒకటి. ఎలా ఉంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో చెప్పాలంటే సంశ్లిష్ట వాక్యం అంటాము. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకంటే ఒక ఇండెఫినెట్ క్లాజ్ ఉంది, ఒక డెఫినెట్ క్లాజ్ ఉంది. కాబట్టి ఇలా ఉన్న సెంటెన్సెస్ని ఏమని పిలుస్తామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారు. ఒక డెఫినెట్ క్లాజ్ ఉంటే దాన్ని ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ డెఫినెట్ క్లాజెస్ ఉంటే దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ డాష్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్, ఒక బాక్స్తో స్వీట్స్ అనేది ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అన్నాడు. అక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి? ఇక్కడ స్వీట్స్ ప్లోరల్ ఉందని మనం ఆలోచించకూడదు. ఈ స్వీట్స్ అన్నీ కూడా కలిపి ఒక బాక్స్లో ఉన్నాయి. కాబట్టి ఏ బాక్స్ అనేది ఏంటంటే సింగులర్. కాబట్టి మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈజ్. ఓకే, ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అంటే సింగులర్ అవుతుంది. చెప్పింది అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. యువర్ ఫాదర్ లెఫ్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ మిజరీ. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ మిజరీ. మిజరీ అంటే కష్టకాలం లేదా ఒక ట్రబుల్ సిచ్యువేషన్ని తెలియజేసేది మిజరీ. దానికి యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ అంటే ఏంటి? వ్యతిరేక పదం. చూడండి, ఇక్కడ ఎగోని అనేది కూడా మిజరీకి సూటబుల్ అయిన అంటే సమానార్థం. ఎగోని అంటే కూడా ట్రబుల్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది. డెలైట్ అంటే చూడండి, హ్యాపీ సిచ్యువేషన్స్ని మనం ఏమంటాం? డెలైట్ అంటాము. డిస్ట్రెస్, సంఘర్షణ, సఫరింగ్, బాధలు ఇవన్నీ కూడా మిజరీకి సమానార్థాలు, సినానిమ్స్ అంటాం. ఎగోని, డిస్ట్రెస్, సఫరింగ్ అనేవి. డెలైట్ అనేది యాంటోనిమ్ లేదా ఆపోజిట్ వర్డ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ డెలైట్. నెక్స్ట్, చూస్ అ వర్డ్ యు ఫైండ్ బిట్వీన్ ద ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్ మెరూన్ అండ్ మాస్. మెరూన్కి మాస్కి మధ్యలో ఉండాలి మనం ఇప్పుడు ఇచ్చే వర్డ్. చూద్దాం. ఎంఏఆర్. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మూడిట్లో ఎంఏఆర్ ఉంది. మనకు కావాల్సింది కూడా ఎంఏఆర్కి మధ్యలో ఉండాల్సిందే. అప్పుడు దాని అర్థం ఏమవుతుంది? ఎంఏటి అనేది పోతుంది, అంతే కదా.
టీ అనేది ఎప్పుడు ఉంటుంది? ఆర్‌కి ఎస్‌కి మధ్యలో ఉండాలి. ఎస్ తర్వాత కదా టీ వస్తుంది. అంటే ఎంఏటీఈ ఆర్ఎన్ఏఎల్ మెటర్నల్ అనేది తప్పు. సో, ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఎంఏఆర్ పక్కన టీ ఉంది మరలా. సో, ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగు. ఎందుకంటే ఆర్‌కి ఎస్‌కి మధ్యలో ఉన్నది ఎంచుకోవాలి. ఎంఏఆర్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఎస్హెచ్ఏఎల్ ఉంది. ఎంఏఆర్కేఈటీ కే అంటే ఇప్పుడు మళ్ళా ఆర్ కంటే ముందు అయిపోతుంది. చూడండి మళ్ళా మార్కెట్ ఎంఏఆర్కేఈటీ అంటే ఏంటి? ఆర్ కంటే ముందు అయిపోతుంది. ఎంఏఆర్ వరకు ఓకే. తర్వాత వచ్చి కే అనేది ఓ తర్వాత ఉండాలి కదా! ఎందుకంటే మెరూన్ అనేది ఓకి తర్వాత ఉండాలి. కాబట్టి మార్కెట్ అనేది కూడా రాంగ్. సో, ద ఆన్సర్ ఈజ్ మార్షల్ థర్డ్ ఆప్షన్ ఎంఏఆర్ఎస్హెచ్ఏఎల్. ఓకే. టైమ్ ఫ్లైస్ డాష్ ఎనీ అదర్ థింగ్. చూస్ ద ఎక్స్‌ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే. టైమ్ ఫ్లైస్ ఇక్కడ కంపారిజన్స్ ఇచ్చాడు చూడండి. యాజ్ ఫాస్ట్‌లీ యాజ్, ఫాస్టర్ దాన్, యాజ్ ఫాస్టర్ దాన్ యాజ్, ద ఫాస్టర్. చూడండి టైమ్ ఫ్లైస్, యాజ్ ఫాస్ట్‌లీ యాజ్ అనేది, యాజ్ ఫాస్టర్ దాన్ యాజ్ అనేవి 2 కూడా గ్రామటికల్లీ రాంగ్ ఫ్రేజెస్. అలా ఎప్పుడూ గ్రామటికల్‌గా వాడకూడదు. గ్రామటికల్‌గా రాంగ్ ఫ్రేజెస్ అంటాం వీటిల్ని. అలా యూజ్ చేయకూడదు. ఫాస్టర్ దాన్ లేదా ద ఫాస్టర్ దగ్గర మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాలయితే. ఓకే. కంపారిజన్ చేసేటప్పుడు కూడా దాన్ అనేది రావాలి. ఫాస్టర్ దాన్. ఓకే. ద ఫాస్టర్ అనేది రాంగ్. టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ కంపారిజన్ చేసేటప్పుడు ఏంటంటే ఒకదానికంటే ఇంకోటి ఎక్కువ లేదా తక్కువ ఏదో ఒకటి అవ్వచ్చు. కంటే అనడానికి తెలియజేసేది దాన్. సో, ఫాస్టర్ దాన్ అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్‌గా గుర్తుపట్టొచ్చు. నో ప్రాబ్లమ్. కొంచెం జాగ్రత్తగా చూడాలి అంతే క్వెషన్. చూస్ ద ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఓకే. దీని ఆన్సర్ ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్ ఆప్షన్ 3. సో, ఈ ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివిటీస్ గురించి నేను ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో మీకు వితిన్ 2-3 డేస్‌లో చేసి పెడతాను. సో, ఇక్కడ మీకేంటంటే ఒపీనియను, షేపు, సైజు. ఓకే. సో, ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఆర్డర్ ప్రకారం ఫాలో అయిన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే సైజ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సైజ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేది హ్యూజ్ అనేది సైజ్. తర్వాత కలర్. ఓకే. వైట్. ఓకే. ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చింది అనడానికి. ఆరిజిన్ ఏంటి? ఇండియన్. నెక్స్ట్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో వస్తువు లేదా అక్కడ ఏదైతే మనం మెన్షన్ చేయబడిన థింగ్ ఏదైతే ఉందో అది చివర్లో రావాలి. ఎలిఫెంట్. ఓకే. దాని ప్రకారం వర్డ్ ఆర్డర్‌ని ఫాలో అయింది. ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్. సో, ఈ వర్డ్ ఆర్డర్‌కి నా దగ్గర ఒక కోడ్ కూడా ఉంది. నేను వితిన్ 2 డేస్‌లో మీకు ఆ వీడియో చేసి నేను మీకు పెడతాను. కొంచెం ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇక్కడ. నెక్స్ట్ చూస్ ద ప్రపోజిషన్ దట్ ఇండికేట్స్ మూవ్‌మెంట్. కదలికను తెలియజేసే ప్రపోజిషన్ ఏది కింది వానిలో అన్నాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎట్. ఎట్ అనేది ఒక స్టేషన్, ఒక పాయింట్ ఆఫ్ ద ప్లేస్‌ని తెలియజేసేది ఏంటంటే ఎట్. కాబట్టి అది అవ్వదు. మూవ్‌మెంట్ ఉండాలి. అందులో మూవ్‌మెంట్ లేదు. సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌ని తెలియజేస్తది. అంటే ఒక సమయం ప్రారంభాన్ని తెలియజేసేది సిన్స్. అలాగే బిసైడ్ అనేటప్పటికి పొజిషన్‌ని తెలియజేస్తుంది. బిసైడ్ అంటే పక్కన. అదొక పొజిషన్, మూవ్‌మెంట్ లేదు అందులో. ఆన్ టు అంటే మీదుగా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ 4. ఆన్ టు అనేది మీదుగా అనేది ఒక మూవ్‌మెంట్. అంటే ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు ఆన్ టు అంటాం. వెళ్ళింది అంటే ఆ రకంగా మూవ్‌మెంట్ ఉండే ప్రపోజిషన్ ఏదంటే కింది వాటిలో ఆన్ టు. నెక్స్ట్ దిస్ హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ మీ. ద వర్డ్ ఎనఫ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఈజ్. ఎనఫ్ అనేది ఏమవుతుంది అని అన్నాడు. చూడండి ఎనఫ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా ఒక యాడ్జెక్టివ్‌ని మార్చగలిగేది యాడ్వర్బ్ మాత్రమే. ఇక్కడ బిగ్ అనే యాడ్జెక్ట్‌ని బిగ్ ఎనఫ్‌గా మార్చింది ఎనఫ్. కాబట్టి అదొక యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్ యాడ్వర్బ్. నెక్స్ట్ అవర్ టెక్నిక్స్ గివ్ డాష్ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు డాష్ ఫ్యాబ్రిక్. అవర్ టెక్నిక్స్ గివ్ ద యూనిక్. ఎందుకంటే అవర్ టెక్నిక్స్ వారి యొక్క స్పెసిఫిక్‌గా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని గురించి చెప్తున్నాడు కాబట్టి అక్కడ డెఫినిట్ ఆర్టికల్ వాడాలి కంపల్సరీ. ఇండెఫినిట్ ఆర్టికల్ వాడకూడదు. కాబట్టి ద అనేది అక్కడ ఉండాలి. స్పెసిఫిక్‌గా ఒకరు కొద్దిమంది టెక్నిక్స్ గురించి అక్కడ అవర్ టెక్నిక్స్ అని వాళ్ళు సంబోధించుకుంటున్నారు కాబట్టి స్పెసిఫిక్‌గా ఉంది కాబట్టి ద అనేది వాడాం. డ్యూరబుల్ టు ఏ ఫ్యాబ్రిక్. ఒక ఫ్యాబ్రిక్‌కి డ్యూరబుల్‌గా ఉంది. ఓకే. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద అండ్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ వర్క్డ్ హెయిర్ ఫర్ 26 ఇయర్స్ డాష్ ఐ రిటైర్. ఇక్కడ నేను ఎప్పటి వరకు వర్క్ చేస్తానంటే 26 ఇయర్స్ వరకు. హెయిర్ ఫర్ 20 ఇయర్స్. ఎప్పుడు? బై ద టైమ్ ఐ రిటైర్.
టైం గురించి ఆ సమయానికి, పలానా సమయానికి 26 సంవత్సరాలు అవుతాయి. పలానా సమయానికి అనేటప్పటికి బై ద టైమ్ అనేది మనం వాడాలి. ఓకే. ఫర్ ఏ వైల్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్‌ని తెలియజేస్తుంది. బై ద టైమ్ ఆ సమయానికి ఈ రకంగా జరుగుతుంది అనేటప్పుడు బై ద టైమ్ అనేది వాడాలి. ఆఫ్టర్‌వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ అనేవి రాంగ్స్. ఓకే. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్‌లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. పంక్చుయేషన్ మార్క్‌కి సంబంధించిన క్వెషన్. చూడండి మీకేం చెప్పాను. ఎవరైనా చెబుతున్నారు, ఒక విషయాన్ని చెబుతున్నారు అంటే అక్కడ ఇన్వర్టెడ్ కామాస్ వస్తాయి. అలా ఇన్వర్టెడ్ కామాస్ వచ్చిన ఆప్షన్స్ ఏవి? హి థాట్ అన్నాడు గదా! అలా అతను చెప్తున్నాడన్నప్పుడు అతను చెప్పే సెంటెన్స్‌కి ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. ఉన్నవి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3. ఓకే. ఈ రెండింటిలో రైట్ ఏది అని మనం ఇప్పుడు చూడాలి. ఓకే. ఆప్షన్ 4 చూడండి. హి థాట్‌కి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. కాదు కదా! రైట్ ఆన్సర్ కాదు కదా! సో, 2, 3కి చూద్దాం. 2, 3లో వై థిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ నౌ? నాకే ఎందుకిలా ఇప్పుడు జరుగుతుంది అనేటప్పటికి అదొక క్వెషన్ మార్క్. నాకే ఎందుకిలా జరుగుతుంది అని అదొక క్వెషన్, ప్రశ్నార్థక వాక్యం కాబట్టి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వెషన్ మార్క్ కంపల్సరీగా ఉండాలి. సో, అలాగున్న క్వెషన్ మార్క్ ఉన్న ఆప్షన్ ఏదంటే ఆప్షన్ 2. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. సింపుల్. చూడండి ఫస్ట్ ఆప్షన్స్‌లో ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లేవు తీసేయండి. ఫోర్త్ ఆప్షన్‌లో చూడండి. అతను చెప్పాడన్నప్పుడు హి థాట్‌కి ఇన్వర్టెడ్ కామాస్ ఉండకూడదు. ఆ ఆప్షన్ కూడా తప్పు. 2, 3 ఏది రైటు అంటే చూడండి అక్కడ క్వెషన్ మార్క్ ఉండాలి. వై థిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ నౌ? క్వెషన్ మార్క్ హి థాట్. ఓకే. సో, ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్. యాస్ వి వర్ ఇన్ ద ఏరియా వి కాల్డ్ ఆన్ మై సిస్టర్ ఇన్ లా. ద మీనింగ్ ఆఫ్ కాల్డ్ ఆన్. కాల్డ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే సందర్శించటము. కాల్డ్ ఆన్ అంటే ఏంటి? సందర్శించడం. ఫ్రేజల్ వెర్బ్స్ మీరు కొన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఫ్రేజల్ వెర్బ్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది. చేతిలో ఉన్న మార్క్‌ని వదిలిపెట్టుకోకూడదు. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్‌ని మీరు ఐడెంటిఫై చేసుకొని మీకు ఎప్పటికప్పుడు రివిజన్స్ ప్లాన్ చేసుకుంటేనే మీ యొక్క ఫ్రేజల్ వెర్బ్స్ మీకు గుర్తుంటాయి. సో, ద మీనింగ్ ఆఫ్ ద కాల్డ్ ఆన్ ఈజ్ విజిటెడ్. విజిటెడ్ అంటే ఏంటి? సందర్శించటము. నోటెడ్ డౌన్ అంటే ఏంటి? కింద నోట్ చేసుకోవడం. ఫార్వర్డెడ్ అంటే ఏంటి? ముందుకు తీసుకువెళ్ళడము. ఓకే. ఒక పొజిషన్‌లో ఉన్న ఇప్పుడు పోస్టులు గూడా ఉంటాయి. లాస్ట్ డీఎస్సీలో మిగిలిపోయిన కొన్ని పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేసామంటారు. అంటే ముందుకి అప్పుడున్న వాటిని అలాగే ఇప్పుడు తీసుకురావడాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఓకే. నెక్స్ట్. ద ఫ్లైట్ ర్యాన్ డాష్ ద రన్‌వే. చూస్ ద ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే. రన్‌వే గుండా పరిగెడుతది. రన్‌వేకి అడ్డంగా పరిగెట్టదు. రన్‌వేతో పాటు పరిగెట్టదు. అంటే రన్‌వే కూడా పరిగెత్తాలి అలాంటప్పుడు. సో, బిలో అంటే ఏంటంటే రన్‌వే లోపల, కింద రన్‌వే కింద ఎప్పుడు పరిగెత్తదు. అలాంగ్ గుండా. సో, ఫ్లైట్ ర్యాన్ అలాంగ్ ద రన్‌వే. ద బాయ్ వాక్ అలాంగ్ ద రోడ్. రోడ్డు గుండా, రన్‌వే గుండా. అండర్ ద అనేది కాదు. విత్ అనేది కాదు. నేను మీకు చెప్పాను ఇప్పుడు. రన్‌వేతో పాటు పరిగెత్తదని. నెక్స్ట్. ఇఫ్ యూ ఆస్క్ ద టీచర్ చూస్ ద అప్రోప్రియేట్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. చూడండి. ఇఫ్ వచ్చేటప్పుడు వాక్యం పూర్తవ్వదు. సో, మీరు క్లాజెస్ గురించి వర్రీ అవ్వద్దు. ఏంటి ఇండెఫినిట్ క్లాజ్, డెఫినిట్ క్లాజ్, క్లాజెస్ ఎలా గుర్తుపట్టాలి, ఇదొస్తే తర్వాత ఏం రావాలని దాన్ని కంప్లీట్‌గా నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు. మీకు డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు వీడియో చేసి పెట్టట్లేదు బిజీ వలన. కంపల్సరీ వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో నేను కంపల్సరీగా మంచిగా వీడియో చేసి పెడతాను. మీకు మంచి క్లారిఫికేషన్ వస్తుంది. మీకు ఏ టాపిక్స్ మీరు కావాలనుకుంటున్నారో మీరు కామెంట్స్‌లో చేయండి. నాకప్పుడు అర్థమవుతది. మీకొచ్చా రానిదనేది నాకు తెలీదు కదా! సో, మీరు పలానా టాపిక్ నాకు ఇబ్బందుంది అని మీరు కామెంట్ చేశారనుకోండి, కంపల్సరీగా నేను దాన్ని వీడియో చేస్తాను. ఓకే. క్వెషన్. ఇఫ్ యూ ఆస్క్ ద టీచర్. చూడండి. నువ్వు మీ టీచర్‌ని అడిగినట్లయితే అంటే అడిగితే ఆవిడ ఏదో చేయబోద్ది అనేది ఫ్యూచర్ టెన్స్‌లో ఎప్పుడైనా ఉండాలి. కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అంతే కదా! నువ్వు మీ టీచర్స్‌ని అడిగితే మీ టీచర్స్ మీ డౌట్‌లు తీరుస్తుంది. ఓకే. కాబట్టి షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి తర్వాత ఆప్షన్స్ ఎందుకు కాదో చూద్దాం. షీ క్లారిఫైడ్ యువర్ డౌట్స్. ఎలా క్లారిఫై చేస్తది? ఇంకా అతను అడగలేదు. అడిగితే కదా క్లారిఫై చేస్తది. ఆల్రెడీ క్లారిఫైడ్ యువర్ డౌట్స్ అన్న పాస్ట్ టెన్స్‌లో ఉండదు. సింపుల్ ఫ్యూచర్‌లో ఉంటుంది ఇఫ్ వచ్చేటప్పుడు. కండిషన్స్‌లో మాత్రం మారుతుంది. అవి నేను మీకు క్లాస్‌లో చెప్తాను. నెక్స్ట్. షీ ఈస్ గోయింగ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఇది కూడా రైట్ కొంతవరకు. కానీ ఇఫ్ అనే కండిషన్ క్లాజ్ వచ్చేటప్పుడు దానికి సూటబుల్ అయిన ఆక్సిలరీ వెర్బ్సే తర్వాత ఉండాలి. సో, ఏ ఆక్సిలరీ వెర్బ్ పడితే ఆ ఆక్సిలరీ వెర్బ్ రాకూడదు. ఫ్రేమింగ్ రాంగ్ అవుతుంది. షీ
ఫోర్త్ ఆప్షన్, షీ డజంట్ క్లారిఫై యువర్ డౌట్స్. అడిగితే తను చెప్పకపోవడం ఏంటి అనేదానికి కూడా ఇక్కడ అసలు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇఫ్ అనే క్లాజ్ వచ్చేటప్పుడు తర్వాత ఏం రావాలనేది నేను మీకు క్లాస్లో చెప్తాను. సో షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, సింపుల్ సెంటెన్స్ మనము చూస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షీ సా ఏ ర్యాబిట్ దట్ వాజ్ వండర్ఫుల్. జనరల్గా అయితే షీ సా ఏ ర్యాబిట్ అనేదైనా సింపుల్ సెంటెన్స్ అవుతుంది, లేదంటే షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్ అనేదైనా సింపుల్ సెంటెన్స్ అవుతుంది. తప్ప అందులో లింకర్ వచ్చినా, ఓకే, డబుల్ హెచ్ క్వశ్చన్లు ఏమైనా వచ్చినా సరే అది సింపుల్ సెంటెన్స్ కింద రాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్, సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, ఏ వండర్ఫుల్ ర్యాబిట్ ఈజ్ వాట్ ఐ సా. నేను చెప్పాను ఇప్పుడే, డబుల్ హెచ్ క్వశ్చన్ మిడిల్లో వచ్చినా లింకర్స్ వచ్చినా సరే అది సింపుల్ సెంటెన్స్ కాదు అని. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఐ సా ఏ ర్యాబిట్ అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్, అండ్ అనే లింకర్ ఇక్కడ ఉంది. సో ఇలా లింకర్స్ మిడిల్లో రాకూడదు. అలాగే విచ్ ఐ వాజ్, హూమ్ ఐ యామ్, హూజ్, ఇలాంటి డబుల్ హెచ్ క్వశ్చన్ సంబంధించిన లింకర్స్ కూడా రాకూడదు. అలా రాని సెంటెన్స్ ఏదైనా ఉందంటే సెకండ్ ఆప్షన్, ఐ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఐ ఆమ్ బోర్న్ ఇన్ చికాగో. చూడండి ఎంత రాంగ్ ఉంది ఇందులో. ఐ ఆమ్ బోర్న్ ఇన్ చికాగో ఏంటి, ఫస్ట్ బోర్న్ ఇన్ చికాగో అంటే రైట్ అవుతుంది. ఎందుకంటే ఐ ఆమ్ అనేది సింపుల్ ప్రెజెంట్ని తెలియజేస్తుంది. సింపుల్ ప్రెజెంట్లో ఎప్పుడేం చెప్తామా, నేను చికాగోలో పుట్టాను అని చెప్తాం, పాస్ట్లో చెప్తాం, కానీ నేను ప్రెజెంట్లో దీన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయం. కాబట్టి ఐ వాజ్ బోర్న్ ఇన్ చికాగో అంటే రైట్ అవుతుంది. అలాగే ఐ హ్యావ్ బోర్న్ ఇన్ చికాగో, ఐ హ్యావ్ బోర్న్ ఇన్ చికాగో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఐ హ్యావ్ బోర్న్ ఇన్ చికాగో అనేది తప్పు. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ చికాగో చెప్పొచ్చు, నేను చికాగోలో ఉండేవాడిని అని చెప్పొచ్చు, కానీ ఐ హ్యావ్ బోర్న్ ఇన్ చికాగో అనేది కూడా రాంగ్ సెంటెన్స్. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అన్నాడు. ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అనే దాంట్లో బిలీవ్ అనేది చూడండి, ఎప్పుడైనా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్షన్స్ని మనం ఎప్పుడైనా చెప్పాలి. ఓకే, ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అని అనకూడదు, ఐ ఆమ్ నాట్ బిలీవ్ హిమ్ అని అనొచ్చు. ఓకే, ఐ హ్యావ్ నాట్ బిలీవ్ హిమ్ అని చెప్పొచ్చు. ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అనేది కొన్నింటికి ఇంగ్ ఫామ్ పెట్టినా కూడా రైట్ ఆన్సర్స్ అవ్వవు. ఎలాంటివంటే పర్సబుజ్, స్మెల్లింగ్, లేదంటే లుకింగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్. ఐ డోంట్ బిలీవ్ హిమ్ అనొచ్చు, కానీ ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అని చెప్పకూడదు. ఎందుకంటే బిలీవ్ అనేది అక్కడ యాక్షన్ కాదు, యాక్షన్లో ఉన్న వర్బ్స్నే మనము కంటిన్యూస్ టెన్స్ వేసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ యాక్షన్ అనేది కాదు, నమ్మకానికి సంబంధించింది. ఓకే, కాబట్టి ఐ డోంట్ బిలీవ్ హిమ్ అనేది అనొచ్చు, కానీ ఐ ఆమ్ నాట్ బిలీవ్ హిమ్ అని కూడా అనకూడదు. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ హిమ్ అనొచ్చు, కానీ ఐ ఆమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అనేది అనకూడదు. నెక్స్ట్ మై సిస్టర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్. ఎస్, ఇది రైట్ ఆన్సర్. మై సిస్టర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్ అనేది సరైన సమాధానం. అందులో ఎక్కడ కూడా గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి లేవు. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, షీ డిడ్ నాట్ డన్ హర్ హోంవర్క్ యట్. చూడండి, అక్కడ కీవర్డ్ ఏంటంటే యట్. యట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి మనము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి, హ్యావ్, హ్యాజ్. కానీ ఇక్కడ ఉన్నాయా, డిడ్ నాట్ అని ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, తర్వాత డన్ అనేది V3 ఫామ్, డూ, డిడ్, డన్. అక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఉంది. ఇప్పుడు కూడా పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ పక్క రావు కదా, హ్యావ్ వచ్చినప్పుడే వస్తాయి, హ్యావ్, హ్యాజ్ వచ్చినప్పుడు. సో రాంగ్, టోటల్లీ సెంటెన్స్ రాంగ్. నెక్స్ట్ షీ హ్యాడ్ డిడ్ హెర్ హోంవర్క్ నో. షీ హ్యాడ్ అన్నాడు, డిడ్ అన్నాడు, డిడ్ అనేది రాకూడదు కదా, V3 ఫామ్ రావాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన ఏం రావాలి, V3 ఫామ్ రావాలి. ఎందుకంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదా పాస్ట్ పార్టిసిపుల్ ఏం రావాలి, V3 ఫామ్ రావాలి. ఇక్కడ V2 ఫామ్ వచ్చింది కాబట్టి అది కూడా రాంగ్. నెక్స్ట్ షీ హ్యాజ్ నాట్ డన్ హెర్ హోంవర్క్ యట్. ఎస్, ఇది రైట్. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ వర్డ్ ఆర్డర్. కరెక్ట్ వర్డ్ ఆర్డర్లో ఉన్న సెంటెన్స్ ఏదని మనకు అడుగుతున్నాడు ఇప్పుడు. ప్రణీత్ ఈజ్ మోస్ట్ అదర్ టాలర్ దాన్ యశ్వంత్. సంథింగ్ మిస్టేక్ ఉంది, మనం ఐడెంటిఫై చేద్దాం. ప్రణీత్ ఈజ్ మోస్ట్ టాలర్ అదర్ దాన్ యశ్వంత్. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. ప్రణీత్ ఈజ్ మోర్ బాయ్స్ టాలర్ దాన్ బాయ్స్. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్.
ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ప్రణీత్ ఈజ్ మోస్ట్ అదర్ టాలర్ దాన్ అని అంటున్నాడు. మోస్ట్ అదర్ చూడండి ఇక్కడ మనం చదువుతుండగానే మనకు కొంత అర్థమైపోతుంది రాంగ్ అని చెప్పి. ఏదైతే మనం కరెక్ట్ స్ట్రక్చర్ అని మన మైండ్లోకి వస్తుంది అది కంపల్సరీగా రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ప్రణీత్ ఈజ్ మోస్ట్ టాలర్ అదర్ దాన్ యశ్వంత్. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. ఇది కరెక్ట్. మిగతా అబ్బాయిల కంటే ప్రణీత్ టాలర్, పొడవైన వాడు. కానీ ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్లో ఏంటి, ప్రణీత్ ఈజ్ మోస్ట్ టాలర్ అదర్ దాన్ మిగతా వారికంటే అని చెప్తూ మళ్ళీ యశ్వంత్ పేరు చెప్తున్నారు. మిగతా వారికంటే అని చెప్తూ మళ్ళీ యశ్వంత్ పేరు చెప్పి అప్పుడు మళ్ళీ ప్రణీత్ పొడవు అని చెప్తున్నారు. అలా కాదు, మిగతా ఇతర అబ్బాయిల కంటే ప్రణీత్ అనేవాడు పొడవైన వ్యక్తి అని మనం ఎప్పుడైనా చెప్తాము. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్, యు మీట్ మీ టుమారో. నెక్స్ట్ క్వశ్చన్, యు మస్ట్ మీట్ మీ టుమారో. ది సెంటెన్స్ ఇండికేట్స్. చూడండి, యు మస్ట్ మీట్ మీ టుమారో అంటున్నాడు. అంటే నువ్వు నన్ను కంపల్సరీగా రేపు కలువు అంటే ఇది ఒక ఆబ్లిగేషన్, డ్యూటీ లేదా నెసెసిటీని తెలియచేసేది. సో ది సెంటెన్స్ ఇండికేట్స్ టేకింగ్ పర్మిషన్, స్లైట్ పాసిబిలిటీ కూడా కాదు, టేకింగ్ పర్మిషన్ తీసుకోవట్లేదు ఇక్కడ. నెసెసిటీ డూ సంథింగ్ ఏదో చేయడానికి కోసం, ఇది కంపల్సరీగా చేయవలసిన విషయము. థర్డ్ ఆప్షన్ చూద్దాం. నెసెసిటీ టు డూ సంథింగ్. ఓకే, ఇది నెసెసిటీని తెలియజేస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెసెసిటీ టు డూ సంథింగ్. నెక్స్ట్, ఆఫరింగ్ సంథింగ్, ఏదో ఆఫరింగ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇది మీ యొక్క సోషల్ అండ్ మ్యాథ్స్ అందరికి కూడా స్కూల్ అసిస్టెంట్ వారికి ఉన్న ఇంగ్లీష్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని యూజ్ఫుల్ అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏదైనా టాపిక్స్ కూడా చేయాలి, వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో తెలపండి. నేను మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.